Innovation Science Success Stories. This is Dr. Raghavendra from RSRS Mulugu. సో ఈరోజు మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. సో మీ అందరికీ తెలిసిందే, సెంట్రల్ సిల్క్ బోర్డు వారు మేరా రేషం మేరా అభిమాన్ అంటే నా పట్టు నా అభిమానం కార్యక్రమం కింద మన రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయడం జరిగింది. సో ఈ జిల్లాలో దీంట్లో భాగంగా మనకు ఈరోజు మన సెంట్రల్ సిల్క్ బోర్డ్ CSRTA మైసూర్ నుండి డాక్టర్ మల్లికార్జున్ గారు ఈ డిస్టిక్ కోఆర్డినేటర్గా వచ్చారు. సో ఈరోజు మనము ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీని మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అతనే ఎవరో కాదు, శ్రీ ప్రవీణ్ కుమార్ గారు. సో గత కొన్ని సంవత్సరాల నుండి మన పట్టు రైతులకు మల్బరీ పంటలో పంటలో ఎక్కువ లేబర్ పని, ముఖ్యమైన కారణం లేబర్ ప్రాబ్లం. సో ఆకు కట్ చేయడము, అలాగే మేత వేయడము, ఇలాంటి దానికోసము దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక మెషిన్ని, ఒక ఎక్విప్మెంట్ తయారు చేశాడు. సో అదే షూట్ హార్వెస్టర్ కంబైండర్. సో ఈరోజు డాక్టర్ మల్లికార్జున్ గారు అలాగే వారితో అలాగే శ్రీ ప్రవీణ్ కుమార్ గారితో ఒక సక్సెస్ స్టోరీ మీటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మల్లికార్జున, నేను శాస్త్రవేత్త, CSRTA మైసూరులో పనిచేస్తా ఉన్నాను. ఈ మేరా రేషం మేరా అభిమాన్ ప్రోగ్రాంలో నోడల్ ఆఫీసర్గా సిరిసిల్ల డిస్టిక్ నోడల్ ఆఫీసర్గా నన్ను నామినేట్ చేసినారు. దాంట్లో భాగంగా నేను ఈ సిరిసిల్ల డిస్టిక్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి వస్తున్నా. ఈ సక్సెస్ స్టోరీలో భాగంగానే మనం ఇక్కడ ఫార్మర్స్ ఎక్కడైనా ఒకటే పేరు చెప్తున్నారు. ప్రవీణ్ కుమార్ అతను టెక్నాలజీ డెవలప్ చేశాడు సార్ మాకు సెరికల్చర్లో. ఓకే అని అందరూ చెప్తున్నారు. దాంట్లో అందుకోసమే సక్సెస్ స్టోరీలో మనం ప్రవీణ్ గారిని మేనేజింగ్ డైరెక్టర్ SRR ఇది అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకే, వాళ్ళని కలిసడం జరిగింది. అతనితో మాట్లాడి ఏమేం చేస్తున్నాను. ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ, వెల్కమ్. నమస్తే సార్. మీరు చెప్పండి, మీరు యొక్క సక్సెస్ కారణం. సార్, కారణం అంటే రైతుల యొక్క ప్రాబ్లమ్స్ విన్ని వాళ్ళకి ఏం కావాలో చేసి ఇవ్వడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అయితే మొదటిగా నా పేరు ప్రవీణ్ కుమార్, మాది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ తంగలపల్లి మండల్, జిల్లాలో X రోడ్లో నేను SRR ఆగ్రో ఇండస్ట్రీస్ LLP కంపెనీ రన్ చేసుకుంటున్నాను గత 10 సంవత్సరాలుగా. అయితే 10 సంవత్సరాల నుంచి నేను మొదట్లో మోటార్ వైండింగ్ అనే వర్క్లో చేసుకుంటే ఉండేవాడిని. ఆ క్రమంలో చిన్న రైతులు మాకు చిన్న టూల్స్ చేయమని చెప్పేసి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ టూల్స్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి నచ్చి అండ్ అవి వాళ్ళకి మంచి పని చేయడం వల్ల ఇక్కడ ఉండే లోకల్లో వాళ్ళు మాకు ఈ పనిముట్లు బాగున్నాయని చెప్పేసి వీడియోస్ అండ్ వాట్సాప్లలో షేర్ చేసుకోవడం వల్ల నా పేపర్ క్లిప్స్లలో న్యూస్ ఛానళ్ళలో రావడం జరిగింది. అది నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. తర్వాత ఇంకేదైనా చేయాలనే సందర్భంలో నాకు 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క అవకాశం వచ్చింది. మా చుట్టుపక్కల ఒక 10 మంది మల్బరీ రైతులు ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ మంత్ మా దగ్గరకు వచ్చి బ్రష్ కట్టర్కి సంబంధించిన బ్లేడ్స్ అవి ఇవి కొనుగోలు చేసుకొని తీసుకుని వెళ్తుండే వాళ్ళు. ఒకరోజు వాటికి కార్పెటర్ పోయినా ఏది పోయినా మా దగ్గరకు వచ్చి రిపేర్ చేసుకుంటూ వెళ్తుండే వాళ్ళు. ఇది దేని గురించి వాడుతున్నారు ఇంతగానో, మీరు బ్రష్ కట్టర్లు చాలా యూజ్ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు మేము ఇట్లా రేషన్ పాయింట్ వేసినాము, అందులో మాకు ఎవ్రీ మంత్ మాకు ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రూనింగ్లో భాగంగా ఈ బ్రష్ కట్టర్లు ఖచ్చితంగా వాడాల్సిందే, లేదంటే మాకు ఆ కొడవలతో కోయడం కాకుండా ఇది కొంచెం ఎంతో కొంత ఉపశమనం ఇస్తుందని చెప్పేసి అన్నారు. దీనికి బ్రష్ కట్టర్తోనే కాకుండా ఏమైనా ట్రాక్టర్తో ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు, మీరు రండి ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు ఐడియా కూడా వస్తుందని చెప్పేసి అన్నప్పుడు నేను రైతుతో వాళ్ళ తోట దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రాక్టర్ చూపించారు, వాళ్ళ వీడితో చూపించారు, స్పేసింగ్ రో టు రో స్పేసింగ్ చూపించారు, మొక్కలు ఎంత హైట్లో కట్ చేసుకుంటారో చూపించారు. అవన్నీ చూపించిన తర్వాత అరే ఈజీ ఉంది కదా, దీనికి ఆల్రెడీ ట్రాక్టర్ చేసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చి ఇమీడియట్లీ నేను ఒక ప్రూనింగ్ మిషన్ తయారు చేసి ఇచ్చాను. ఆ ప్రూనింగ్ మిషన్ కాస్త ఇంకా వైరల్ అయిపోయింది. వాట్సాప్ గ్రూపులలో అండ్ న్యూస్ ఛానళ్ళల్లో, వేరే మ్యాగజైన్లలో వీటిలో పబ్లిసిటీ కావడం వల్ల పల్లె సృజన సంస్థ నుంచి ఒక మ్యాగజైన్ రిలీజ్ చేశారు వాళ్ళు. దీనిపైన ఒక స్టోరీ రాసి వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు అది ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్లో ఉండే రైతులు చదివి నన్ను అక్కడికి పిలిపించారు. అన్న మీరు అక్కడికి రండి, మా దగ్గర ఇంకా ఎక్కువ రేషం ఉంది, మీరు అక్కడ ఉన్న దానికి ఒక ప్రూనింగ్ మిషన్ తయారు చేశారు, చాలా గొప్ప విషయం. మీరు ఇక్కడికి వస్తే మాకు ఇంకా ఆకుకోస మిషన్ కూడా కావాలి, మేము కొన్ని చెప్తాము, అవి తగ్గట్టుగా మాకు చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 2 days ఉండి నేను ఫీల్డ్ విజిట్ చేసుకొని వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ వీడియో రూపకంగా నేను తీసుకొని వచ్చి ఆలోచించి 1-2 సార్లు వినుకుంటూ ఆలోచించి చేసిస్తానని చెప్పి ఒక 1 month 2 monthsలో నేను
ఒక మిషన్ తయారు చేయడం జరిగింది సార్. మీది క్వాలిఫికేషన్? నాది 7th క్లాస్. అది చేసుకున్న క్రమంలో ఒక నెలలో నేను ఒక మిషన్ తయారు చేయడం జరిగింది. అది ఒక 25% 30% సక్సెస్ఫుల్గా నడిచింది. కానీ అంత లార్జ్ స్కేల్లో నడవడానికి అవకాశం లేకుండా ఫస్ట్ టైం ఫెయిల్యూరు, సెకండ్ టైం ఫెయిల్యూరు, అట్లా ఒక 5 to 7 10 టైమ్స్ నేను స్టెప్ బై స్టెప్ దాన్ని చేసుకుంటూ ఒక ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చాను సార్. వచ్చినప్పుడు నాకు ఒక 6 నెలల సమయం పట్టింది. ఓకే. ప్రతిసారి ఒక 15 రోజులు టైం తీసుకోవడం, మళ్ళీ రిపేర్ చేయడం, మళ్ళీ 15 రోజులు తీసుకోవడం, మళ్ళీ ఫీల్డ్ టెస్ట్కి వెళ్ళడం, ఇదంతా ఒక సమయం పట్టింది. నెక్స్ట్ ఈ 6 నెలల తర్వాత నేను మొత్తం మిషన్ ఫైనలైజ్ అయిన తర్వాత నేను పలమనేరుకి అండ్ కర్ణాటకకి తీసుకెళ్ళి అక్కడ డెమోన్స్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాను. ఆ వీడియోలు ఇంకా పబ్లిష్ అయ్యాయి. కర్ణాటక రైతులందరూ వీళ్ళందరూ మొత్తం దాని గ్రూపులలో బాగా పబ్లిష్ చేశారు. ఆ చేస్తున్న క్రమంలో నాకు ఇమీడియట్లీ ఒక 4 నుంచి 5 ఆర్డర్లు రావడం జరిగింది సార్. ఆ ఆర్డర్లో వాళ్ళకి ఇచ్చుకుంటూనే మళ్ళీ నెక్స్ట్ దాని మీద మళ్ళీ ఫోకస్ చేయడం, వాళ్ళకి రైతుకి ఇచ్చిన తర్వాత దాంట్లో ఏమున్నాయి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అందులో ఉన్న నెగిటివ్స్ ఉంటే మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ మిషన్లో రెక్టిఫై చేసుకుంటూ వచ్చినాము. వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేసినారు సార్. అట్లా చేసుకుంటూ ఇప్పుడు అప్పుడున్న ఆ సందర్భంలో 6 నెలల్లో ఒక 20 మిషన్లు అమ్మగలిగాం. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇందులో మాడిఫికేషన్ లేదు అనకుండా టోటల్ రైతు చెప్పిన విధంగా రైతుకి ఎట్లా కావాలో, ఎట్లయితే ఈజీగా ఉంటుందో అవన్నీ వాళ్ళు చెప్పిన విధంగానే ఇందులో మాడిఫికేషన్ చేసి ఇప్పుడు ఫైనల్గా ఈ డిజైన్ తీసుకురావడం జరిగింది సార్. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఓకే. దీంట్లో మాకు మొదటి నుంచి సిఎస్బి వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా చేస్తున్నారు. అండ్ సిఎస్బి నుంచి నాకు నజీర్ సార్ అని చెప్పేసి, సిఎస్బి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నజీర్ సార్ అని చెప్పేసి నాకు మొదటి నుంచి పరిచయం అయ్యారు. సార్ కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే చెప్పారు, మొక్కలు కటింగ్ చేసేటప్పుడు దాన్ని స్మూత్ కటింగ్ రావాలి, పైన చర్మం ఊడిపోకూడదు, అట్లా అయితే మళ్ళీ వచ్చే బ్రాంచెస్ లేట్ వస్తాయి, అట్లా వచ్చినప్పుడు రైతు ఒక పంట డిలే అవుతుంది. అవన్నీ కొన్ని సైంటిఫిక్ అవన్నీ నాకు మోటివేషన్, అంటే దాని గురించి ఏంటో తెలియదు, అవన్నీ చెప్పుకుంటూ కొంచెం ఈ స్థాయి దాకా తీసుకురావడం జరిగింది. ఒక సిఎస్బి అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో ఎంఓయూ చేసుకోవడం, అంత తక్కువ సమయంలో ఇంత తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయి అంత దూరం వెళ్ళి చేసుకోవడం అంటే నాట్ ఏ జోక్ సార్. కానీ నన్ను అంత స్థాయికి తీసుకెళ్ళినందుకు నేను సార్కి నిజంగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ రోజు వరకు ఎంతవరకు ఎన్ని సేల్ చేసి ఉంటారు మీరు? ఇప్పటికి 25 మిషన్స్ అయినాయి సార్. 25 మినిట్స్. ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 3 మిషన్లు నడుస్తున్నాయి. అండ్ కర్ణాటకలో మొత్తం టోటల్ ఓవరాల్గా కర్ణాటకలోనే ఉన్నాయి సార్. కోలారు అండ్ కోలారు చుట్టుపక్కల సరౌండింగ్లో, అండ్ చిల్లగట్ట, బాగేపల్లి, గదాక్, అండ్ తమిళనాడు మదురైలో, కెంగేరి, ఈ చుట్టుముట్టు ప్రాంతాలలో, కూడ్లిగి, హోస్పేట, హావేరి, ఈ డిస్టిక్లలో మేమైతే ఇప్పుడు మిషన్స్ ఇచ్చాము, నడుస్తున్నాయి. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. నేను ఎవ్రీ మంత్ నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. మళ్ళీ వాళ్ళకి ఏమేమి గ్రీసింగ్ కానీ ఆయిలింగ్ కానీ మెయింటెనెన్స్ ఉంటే చేసి ఇచ్చేసి ఇప్పుడైతే రావడం జరుగుతుంది సార్. ప్రజెంట్ వారంటీ అట్లా చేయడం ఉందా? వారంటీ 1 year ఏదైనా కానీ 1 year. ఓకే. మీకు ఏ గేర్ బాక్స్, ఇందులో ఏ గేర్ బాక్స్ అయినా కానీ పీస్ టు పీస్ చేంజ్ ఇస్తుంది. ఓకే. వాళ్ళకి మళ్ళీ చేసి ఒకవేళ చిన్న రిపేర్ ఉంటే చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా అయితే పోయే అవకాశాలు, ఎందుకంటే ఇందులో మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే టోటల్ ఇది మేక్ ఇన్ ఇండియా, మన ఇండియాలోనే తయారైంది, మన ఇండియాలోనే ప్రతి పార్ట్ మన ఇండియాలో తయారైన వస్తువే. మనకు రీసెంట్గా ఒకటి ఏదో ప్రోడక్ట్ మన సేమ్ ఇదే వేరే దేశానికి ఏదో సప్లై చేస్తామని చెప్పినారు. అవును సార్. ఇప్పుడు మన వీడియోలు కాస్త ఇంటర్నేషనల్ వైడ్లో వైరల్ అయినాయి. దీనికి మనకు ఇంతకు ముందుకున్న డైరెక్టర్ శంకర్ డండిన్ సార్ గారని, ఆయనకి పలమనేరు కృష్ణ సార్ గారికి నేను వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళు అక్కడికి సెండ్ చేయడం వల్ల, ఆ సారు థాయిలాండ్కి అట్లా గ్రూపులలో వాళ్ళకుండే గ్రూపులలో షేర్ చేయడం వల్ల అది వాళ్ళు ఇంట్రెస్టెడ్గా తీసుకొని నన్ను ఇమీడియట్లీ అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. మాకు ఇట్లాంటి మిషన్ కావాలి, మాకు రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు చేసి ఇవ్వండి, మీరు వచ్చి ఒకసారి ఫీల్డ్ విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనడంతో వాళ్ళే మొత్తం ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకొని నన్ను అక్కడ పిలిపించుకున్నారు. అక్కడ ఫీల్డ్ టెస్ట్ చేసుకున్నాను. వాళ్ళకి మిషన్ ఇప్పుడు రెడీ అవుతుంది. వాళ్ళకి 3 feet 4 feet హైట్లో కట్ చేసుకోవాలి అని చెప్పేసి చూపించారు. అది వాళ్ళది 8 feet రో టు రో స్పేసింగ్ 8 feet, ప్లాంట్ టు ప్లాంట్ 3 feet ఉంటుంది సార్. హైట్ వచ్చేసి 2.5 నుంచి 4 feet దాకా వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు చేసిస్తున్నాను. అది వాళ్ళు మినీ ట్రాక్టర్ వాడుతున్నారు, కుబోటో అండ్ జాండియర్, 36 HP నుంచి ఇంకా మిగతా కొంచెం HP అటు ఇటు ఉంటుంది, అవి వాడుతున్నారు. వాళ్ళకి ఆ రకంగా ఇప్పుడు మాడిఫికేషన్ జరుగుతుంది అండ్ వర్క్ కూడా రన్ అవుతుంది సార్. ఓకే, రైట్.
థ్యాంక్ యూ ప్రవీణ్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.